విలక్షణమైన పనితీరు, విషయ పరిజ్ఞానం, కష్టపడే తత్వం, ఆదుకునే సేవాగుణం ఇవన్నీ కలబోసిన వ్యక్తి మల్క కొమురయ్య. 1959 అక్టోబర్ 1 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మారుమూల గ్రామమైన బంధంపల్లిలోని ఓ వ్యవసాయ నిరుపేద కుటుంబంలో ఆయన జన్మించాడు. కుటుంబ విలువలు, దేశంపై ప్రేమ ఆయన్ని ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ వైపు ఆకర్షితులయ్యేలా చేశాయి. ఆ తర్వాత బీజేపీలో నిఖార్సైన కార్యకర్త నుంచి అగ్రనేతల మన్ననలు పొందే స్థాయికెదిగారు. ఓ పక్క వ్యవసాయం చేస్తూనే కష్టపడి చదువుకున్న కొమురయ్య ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీర్ పట్టా అందుకున్నారు. హైదరాబాద్ ఐకాన్ గా పిలవబడుతున్న మినర్వా కాంప్లెక్స్, జూబ్లీహిల్స్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, సికింద్రాబాద్ లో భువన టవర్స్ లాంటి ఎన్నో ఇంజనీరింగ్ అద్భుతాలను ఆ కాలంలోనే సృష్టించారు. ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో కూడా ఆయన ఎన్నో సోషల్ ప్రాజెక్టులు చేపట్టారు. యూనివర్సిటీలో విద్యార్థి సంఘానికి జనరల్ సెక్రటరీగా ఎన్నికై తనలోని నాయకత్వ పటిమను ఆనాడే చాటి చెప్పారు. 1994లో హైదరాబాద్లో పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ని స్థాపించి దశాబ్దాలుగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే మహోత్తర యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. 2002-2003 మధ్య ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫ్రాంచైజ్లను తీసుకుని ఆ బ్రాంచ్లను సిటీ నలుమూలలా విస్తరించారు. కొమరయ్య వద్ద విద్య నేర్చుకున్న ఎంతోమంది స్టూడెంట్స్ ఇప్పుడు దేశంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రఖ్యాత అడ్వకేట్లు, డాక్టర్లు, సైంటిస్టులుగా దేశానికి సేవలందిస్తున్నారు. స్వతహాగా సేవాగుణం కలిగిన కొమరయ్య పేదలకు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించేందుకు నాచారంలో ప్రసాద్ హాస్పిటల్స్ ను ప్రారంభించారు. నిత్యం 1000 మంది వరకు ఈ హాస్పిటల్స్ లో సేవలు పొందుతున్నారు. హాస్పిటల్ కు రాలేని పేదల కోసం బస్తీల్లోనే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. డిఆర్డీఓ టెక్నాలజీతో ఎకో భారత్ అనే ప్లాంట్ నెలకొల్పి భూమిలో తేలిగ్గా కలిసిపోయే డిగ్రేడబుల్ కవర్స్ తయారు చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలో తెలంగాణ ఉద్యమానిది చెరగని సంతకం. నిఖార్సైన తెలంగాణవాదిగా మల్క కొమురయ్య ఉద్యమానికి అన్ని వేళలా అండగా నిలిచారు. పలు సభలు, వేదికలపై ప్రజా యుద్ధనౌక గద్దర్లాంటి వారు అత్యంత ఆప్యాయంగా స్పందిస్తూ కొమురన్నలాంటి వాళ్లు మన తెలంగాణలో ఉండటం అదృష్టం అనేవారు. ఇక విద్యారంగంలో ఆయన ఎన్నో అవార్డులందుకున్నారు. మానవ హక్కుల కోసం చేసిన కృషికి గాను మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్నారు మల్క కొమురయ్య. ఇలా చెప్పుకుంటూ పోతే అవి కోకొల్లలు. 1000 కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందంటారు. ఇప్పుడు ప్రజాసేవకై టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన ముందుకొచ్చారు మల్క కొమురయ్య. అటువంటి వ్యక్తిని బలపరచి మన మద్దతు తెలియజేద్దాం. ఎమ్మెల్సీగా ప్రశ్నించే గొంతుకను మండలికి పంపిద్దాం.